ప్రభుత్వం నాయకులందరూ, కూటమి ప్రభుత్వం నాయకులకి మరియు డిఎస్పి మహిళా పిఎస్ భాషా గారికి, డిఎస్పి గుంతకల్ సబ్ డివిజన్ శ్రీనివాస్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకి మరియు పిల్లలందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో అప్పటి నుంచి మన వాళ్ళు శక్తి యాప్ గురించి అండ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ గురించి మీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. చాలా తక్కువ. సో మీకందరికీ కూడా శక్తి యాప్ సంబంధించి బెనిఫిట్స్ అండ్ యూజెస్ అర్థమయ్యా, అర్థం కాలేదా? అయినా ఎస్, బట్ స్టిల్ చాలామంది వాడట్లేదు. ఎందుకు? రీజన్ ఏంటి? కోసము మీకు సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్ లేనప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు చెప్పారు, ఒక బాడీ గార్డ్ లాగా, ఒక గన్మెన్ లాగా, ఒక అన్నలాగా, నాన్నలాగా మీతో పాటు ఎప్పుడు మీ ఫోన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీతో పాటు మీకు గన్మెన్ సర్వీస్ చేస్తుంది. అంతే కదా? శక్తి యాప్ జస్ట్ మీరు ఒక 2-3 టైమ్స్ షేక్ చేసినా, మీ SOS బటన్ ప్రెస్ చేసినా కూడా వెంటనే ఎటువంటి సమస్య ఉన్నా కూడా దాని గురించి డీటెయిల్గా ఆల్రెడీ మీకు భాషా గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫోన్లో క్యాండీ క్రష్ ఉందా లేదా, వాట్సాప్ ఉందా లేదా, సో ఇవన్నీ కూడా పక్కన పెట్టి అట్లాంటివి ఏదైనా ఉంటే 1-2 స్పేస్ తక్కువ ఉంటే డిలీట్ చేసి ఈరోజు ఫస్ట్ మీరు వేసుకోవాల్సింది శక్తి యాప్. మిగతావి ఏదైనా డిలీట్ చేసుకోండి, బట్ కంపల్సరీ శక్తి యాప్ అయితే మీ అందరి ఫోన్లో ఉండాలి. సో ఇది మాత్రం కాకుండా ఒక 3 క్వశ్చన్స్ చెప్పారు. ఒకటి, మీకు ఎప్పుడైనా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారా లేదా మీరు ఎప్పుడైనా చూసారా? లేదు. పోలీస్ వాళ్ళు క్రైమ్ అగేన్స్ట్ సంబంధించి అవగాహన కార్యక్రమాలు పెడుతున్నారా, పెట్టట్లేదా? పెడుతున్నారు. పోలీస్ వాళ్ళ రెస్పాన్స్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ సంబంధించి బాగా ఉందా, బాగాలేదా? బాగా ఉంది. సో ఈ మీటింగ్ బేసికలీ మనకు క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ లేదంటే మహిళలు మరియు పిల్లల భద్రత గురించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మెజర్స్, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం ఇది. సో దీంట్లో ఆల్రెడీ మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ డీటెయిల్గా, చాలా డీటెయిల్గా కూడా చెప్పడం జరిగింది. ఒకటి శక్తి యాప్ గురించి, రెండోది స్త్రీ రక్షణ. మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం, మీ సేఫ్టీ కోసం శక్తి యాప్ని యూజ్ చేయండి. మీకు ఒక గన్ మ్యాన్ లాగా మేము ఉపయోగపడతాము. డ్రగ్స్ వద్దు అనే కార్యక్రమాన్ని చాలా చక్కగా వివరించారు. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ గురించి, గృహ చట్టం గురించి కూడా, ఫోక్సో చట్టం గురించి కూడా చాలా చక్కగా వివరించారు. సార్ మా సైడ్ నుంచి కూడా ఒక చిన్న విన్నపం సార్ మీకు. పోలీస్ సోదరులు బాధితుల పట్ల మరింత సున్నితంగా వ్యవహరిస్తూ సెన్సిటివ్గా, అంటే వారికి భరోసా కల్పించడానికి, ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన మహిళలకు, పిల్లలకు భయం లేకుండా మాట్లాడే వాతావరణాన్ని పోలీస్ స్టేషన్లో కల్పించాలి. అలాగే మహిళలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనేది మన సంస్కృతిని కాపాడుకుంటూ నేరరహిత సమాజం కోసం మనమందరము పోలీస్ వారితో కలిసి అడుగులు వేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి పోలీస్ అధికారులకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ